హలో గైస్, వెల్కమ్ టు మన ఛానల్ కిచెన్ కింగ్. ఈ రోజు మనం చేసుకోబోతున్న రెసిపీ వచ్చేసి ఫ్రెంచ్ ఫ్రైస్ అండి. తక్కువ బడ్జెట్తో ఎలా చేసుకోవాలో ఈ రోజు మేము మీకు చేసి చూపిస్తాను. అండ్ ఒకసారి ఇది టేస్ట్ చేస్తే మళ్ళీ ఇదే రెసిపీని ఫాలో అవుతారు. మన ఛానల్ చూడండి, ఇదే మొదటిసారి అయితే ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకెందుకు ఆలస్యం, మనం కిచెన్లోకి వెళ్ళిపోతాం. ఫ్రెంచ్ ఫ్రైస్కి ముందుగా బంగాళదుంపలు తీసుకుందాం అండి. బంగాళదుంపలు నీట్గా పీల్ అవుట్ చేసేద్దాం. పైన తొక్కను మొత్తం నీట్గా క్లీన్ చేసుకుందాం. అలా క్లీన్ చేసుకున్న తర్వాత మనకు ఎంత వీలైతే అంత చిన్నగా సన్నగా కట్ చేసుకుందామండి. అలా నీట్గా చక్కగా కట్ చేసుకున్న బంగాళదుంపల పీసెస్ని ఒక బౌల్లో వేసుకుందాం. అలా బౌల్లో వేసుకున్న తర్వాత మనం అందులో వాటర్ వేసుకొని వీలైతే ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని చక్కగా శుభ్రం చేసుకుందామండి. శుభ్రం చేసుకున్న బంగాళదుంపల్ని పీసెస్ని ఒక పక్కన పెట్టుకొని మనం ఒక ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్లో వాటర్ వేసుకుందామండి. వాటర్ వేసుకొని పీసెస్గా కట్ చేసుకున్నటువంటి బంగాళదుంపల్ని మనం అందులో వేసుకుందాం. కొద్దిసేపటికి అవి బాయిల్ అయిపోతాయండి. మ్యాక్సిమం మనకి బాయిల్ అయిపోయినాయండి. అలా బాయిల్ అయిపోయిన పీసెస్ని మనం టిష్యూ పేపర్ లేదా ఒక కాటన్ క్లాత్తో మనం వాటిని కొంచెం తడి ఆరబెట్టుకుందాం అండి. తర్వాత ఒక ప్యాన్ తీసుకుందాం. అందులో ఆయిల్ వేసుకొని పొటాటో పీస్ని అందులో వేసేసుకుందాం అండి. అందులో వేసేసుకున్న తర్వాత బాగా మరిగిన ఆయిల్లో వేసుకోవాలండి. చల్లగా ఉన్న ఆయిల్లో అస్సలు వేయొద్దు, ఎందుకంటే ఆయిల్ పీసెస్కి పట్టేస్తుంది. సో బాగా ఆయిల్ మరిగిన తర్వాతే మనం పీసెస్ అందులో వేసుకుందాం. పొటాటో పీసెస్ ఫ్రై అయిన తర్వాత అవి ఆయిల్ పైన తేలుతూ ఉంటాయండి. అలా తేలేంత వరకు ఫ్రై చేయాలి. అలా ఫ్రై అయిన ఆలు పీసెస్ని మనం ఒక బౌల్లో వేసుకుందాం అండి. చక్కగా ఒక బౌల్లో వేసుకున్న తర్వాత వాటిలో కొద్దిగా కారం, కొద్దిగా ఉప్పు తగిన మోతాదులో కలుపుకోవాలండి. నేనైతే తక్కువ వేస్తున్నాను. కొంచెం మసాలా కలుపుకొని వాటిని బాగా మిక్స్ చేసుకుందాం అండి. ఉన్నటువంటి ఉప్పు, కారం, మసాలా ప్రతి పీస్కి కూడా మిక్స్ అయినట్టుగా చక్కగా మిక్స్ చేసుకుందాం అండి. మనకైతే ఫ్రెంచ్ ఫ్రైస్ రెడీ అయిపోయినాయండి. గాయ్స్, మీరు మన ఛానల్ని ఇదే మొదటిసారి చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను. మనకైతే ఫ్రెంచ్ ఫ్రైస్ రెడీ అయిపోయినాయి.